అమెరికాను విమాన ప్రమాదాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటికి మొన్న ప్యాసింజర్ విమానం, ఆ తర్వాత మరో మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లే విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇప్పుడు అమెరికాలోని అలాస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఓ విమానం రాడార్ నుంచి సిగ్నల్స్ కోల్పోయింది. దీనిలో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇది బేరింగ్ ఎయిర్వేస్కు చెందిన సెస్నా 208B క్యారవాన్ మోడల్దిగా గుర్తించారు. అమెరికాలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ విమానం ఒనల్కలేట్ నుంచి నోమ్కు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా రాడార్తో సంబంధాలు కోల్పోయింది. మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకు ఈ ఫ్లైట్ ప్రారంభమవగా 3 గంటల 16 నిమిషాలకు రాడార్ నుంచి దీనికి సంబంధాలు తెగిపోయాయి. నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు యుఎస్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీని జాడ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్గా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 4 సిబ్బందితో పాటు ఓ చిన్నారి, ఆమె తల్లి ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందేమో వాషింగ్టన్ డీసీ సమీపంలో రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతూ ఉండగా సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 64 మంది ప్రయాణికులు, హెలికాప్టర్లోని 4 సిబ్బంది మరణించారు. ఇలా గడిచిన నెల రోజుల్లోనే 10ల సంఖ్యలో విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు 10 మంది కూడా బతికున్నారా లేదా మరణించారా అనేది చూడాలి.